కిడ్నీలకు కూడా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు ఉంటాయా డాక్టర్ గారు? కిడ్నీలో కూడా లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు ఉంటాయా డాక్టర్ గారు అని? అవునండి, మంచి క్వశ్చన్. కిడ్నీలో రకరకాలైన సమస్యలు, స్టోన్ డిసీజ్ ఒకటే కాదు, కిడ్నీలో వచ్చేటువంటి చాలా రకాలైన జబ్బులు ఉన్నాయి. వాటిలో రీనల్ సిస్ట్ కానివ్వండి, కిడ్నీలో వాటర్ ఆగిపోవడం అంటే కంజనైటల్గా వచ్చేటువంటి యూరెట్రోపెల్విక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ చిన్నపిల్లల్లో గుర్తిస్తాం. ఇది చిన్నపిల్లల్లో గుర్తించినప్పుడు వీటికి ఆపరేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ కిడ్నీలో గడ్డలు అనగా క్యాన్సర్ జబ్బులు, వీటికి లేజర్స్ కాకుండా ఇప్పుడు లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ కొత్తగా వచ్చినాయి. ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనగా మనము బటన్ హోల్ ఆపరేషన్ అంటాం. పొట్ట కోసేదానికి కానివ్వండి, పొట్టపైన పెద్దగా ఘాటు లేకుండా చిన్నటువంటి ఎండోస్కోపీ పరికరాలు పొట్టలో పంపించి తద్వారా ఈ ఆపరేషన్లు చేయడం కుదురుతుంది. వీటిల్లో ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, ఎర్లీ రికవరీ టు వర్క్ ఉంటుంది, కాస్మెటిక్గా ఘాట్ అనేది ఎక్కడా కనపడదు. సో దీంతో పేషెంట్ చాలా తేలిగ్గా తన పనులు తాను తొందరగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనగా లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ, లాప్రోస్కోపిక్ రాడికల్ నెఫ్రెక్టమీ, లాప్రోస్కోపిక్ సిస్టెక్టమీస్, లాప్రోస్కోపిక్ యూరిట్రిక్ రీఇంప్లాంట్స్, లాప్రోస్కోపిక్ వివిఎఫ్ రిపేర్ అనగా ఓపెన్ సర్జరీస్ మనం ఏమేమి చేయగలుగుతామో అన్ని ట్రీట్మెంట్స్ లాప్రోస్కోపిక్ పద్ధతిలో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ లాప్రోస్కోపీ విధానం కూడా చాలా పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది.